ప్రారబ్ధం అనుభవించక తప్పదనేది అంత నిజమో, ప్రారబ్ధాన్ని తప్పించుకోవచ్చు అనేది అంతే నిజం. ఎందుకంటే 16 ఏళ్ల వరకే బ్రతుకుతావు అనేటువంటిది ప్రారబ్ధం. అలాగే తెచ్చుకున్నాడు. కానీ గురువులను ఆశ్రయించాక గురువులు పంచాక్షరి ఇచ్చి శివుణ్ణి ఆశ్రయించి చెప్పారు. శివుణ్ణి ఆశ్రయిస్తే సరిగ్గా 16వ ఏడు అయ్యిందో లేదో యముడు వచ్చాడు. ఆయన పని ఆయన చేశాడు. ఆయన కోపగించుకుని ఎవడిని లాక్కుపోవాలని వచ్చాడా? ఆయన అందరి మీదకి రాడు, ఎవరిని తీసుకెళ్లాలో వాడికి. పైగా ఆయన రాడు, కింకర్లు పంపిస్తాడు. కానీ మార్కండేయుడికి ఆయనకి నిశ్చింతగా శివారాధన చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి శివుడు ముందే చెప్పాడు, నీకు సంతానం ఇస్తాను కానీ నువ్వు చేసిన తపస్సుకి 16 ఏళ్ల వయస్సు వరకు జీవించేవాడే పుత్రుడికి వస్తాడు. నీ తపస్సుకి అది ఫలం. కానీ నీ తపస్సుకి తగ్గ ఆయువు కలిగినటువంటి వాడు నీకు రాబోతున్నాడు. అంతే. సరే, తపఫలం ఇంతే అనుకున్నాడు. పైగా ఒక ఆప్షన్ ఇచ్చారండి శివుడు. నీకు జ్ఞాని అయి అల్పాయుష్కుడు కావాలా, అజ్ఞాని అయి దీర్ఘాయుష్మంతుడు కావాలా అని అడిగట్ట. ఈ కథలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. అలా అన్నప్పుడు వెంటనే ఏం కోరుకున్నాడు మృకండు మహర్షి? నాకు జ్ఞాని అయి అల్పాయుష్కుడైనా పర్వాలేదు కావాలన్నారు. అంటే అర్థం ఏంటంటే అజ్ఞానంగా ఎక్కువ కాలం బ్రతికే కంటే అల్పాయుష్కుడైన జ్ఞానంతో బ్రతకాలి. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతకొచ్చు కానీ ఎల్లకాలము బ్రతకలేరు కదా. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడో అప్పుడు పోవాల్సిందే. కానీ అజ్ఞానంతో పోతే ఎన్ని జన్మలు ఎత్తాలో. జ్ఞాని కానీ మరణిస్తే మరి జన్మలేదు. కనుక 32 ఏళ్లకు వెళ్ళిపోయిన శంకర భగవత్పాదులు అన్నీ ఏమంటారు మీరు ఇక్కడ? మహానుభావులు జ్ఞానంతో వెళ్ళారు కానీ మరి పుట్టరు. పైగా మనల్ని మరి పుట్టకుండా చేయడం కోసం పుట్టిన వాళ్ళ గురించి ఇంకేం చెప్పేది ఇక్కడ? అటువంటి మహానుభావులు. కనుకనే మృకండ మహర్షి తెలివిగా కోరుకున్నాక మరొక తెలివి ఉపయోగించాడు. ఎవరైనా తమ ఇంటికి వస్తే మహర్షులకు దండం పెట్టమని చెప్పేవాడు. ఎందుకంటే ప్రవర చెప్పి నమస్కరించిన తర్వాత అవతల వాళ్లకు ఒక ఆశీర్వచన పద్ధతి ఉంది. అలా ఎవడైనా అంటే మహర్షుల తపఫలం ఉంటుంది. నా తపఫలం అతను 16 ఏళ్ళ ఆయువు వచ్చింది, అతని ప్రారంధం కూడా. ఇంకెవడో మహర్షి నోటంట వస్తే వశ్యవాక్కులు గనక తప్పకుండా ఆయుష్ పెరుగుతుందేమో అని అలా చేస్తూ ఉంటే ఏ ఒక్కడు కూడా ఆయన నమస్కరించేటప్పటికల్లా వాళ్ళ నోటు నుంచి జ్ఞానవాన్ భవ, శివభక్తి సిద్ధిరస్తు ఇలాంటి వరణమే తప్ప ఎవడు దీర్ఘాయుష్మాన్ భవం లేదండి. అంటే వీడికి రాతలో ఉంటే మాట వస్తుందో, మాట వల్ల రాత వస్తుందో తెలియదు కానీ ఎవడు అన్నది ఇక్కడ. ఇలా బహుకాలం జరిగిపోతుంది. కానీ తండ్రి ఏం చేశారంటే, నాయన అనుష్ఠాన బలం పెంచుకో, త్రికాల సంధ్యావందనం చక్కగా చేసుకో, శివార్చన చేసుకో అంటూ చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట శంకర విజయంలో విద్యారణుల వారు కూడా చెప్తారండి. సుధియార్జిత అని అన్నాడు ఇక్కడ. నిజానికి 8 ఏళ్ల ఆయువే తెచ్చుకున్నప్పటికీ ఈయన తన యొక్క సద్బుద్ధి వల్ల మరికొంత ఆయువు పెంచుకున్నాడు అంటారు మహర్షులు. ఆర్యాంబతో అంటే శంకరుల యొక్క తల్లితో 8 ఏళ్ల ప్రాయంలో చెప్తారు. అంటే మనకు ఆయువు ఎంత రాసి పెట్టున్నా మన ప్రవర్తనలో ధార్మికత ఉన్నట్లయితే ఆయువు పెరిగే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టు. అందుకే ధార్మికుడు భయపడక్కర్లేదు. దానికే మరొకటి ఉన్నది, నీకు దీర్ఘాయువు రాసి పెట్టి ఉన్నా నీ ప్రవర్తనలో అధర్మం ఉంటే అది కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దానికి వెంటనే పక్కన అన్వయం వస్తుంది కదా. అందుకే మహానుభావుడు తండ్రి నేర్పిన సత్ప్రవర్తన వల్ల, అనుష్ఠాన బలం వల్ల ఈ నిబ్బరంగానే ఉన్నాడు. తల్లిదండ్రులకి ఎంత కాదన్నా 16 పెట్టి వస్తుంది కొంచెం భయం ఏర్పడింది. ఈ సమయంలో వారి ఇంటికి సప్తర్షులు వచ్చారండి నారదులతో పాటు. వచ్చినప్పుడు ఈ నమస్కారం చేశాడు. చేసిన వెంటనే వాళ్ళందరూ దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. ఇది ఆశ్చర్యం. ఎందుకలా అన్నారో అక్కడే ఇలాంటప్పుడు మహర్షుల వాక్కులు ఉంటాయే, వాళ్ళు వాచమర్థోనుధావతి అన్నట్లుగా అర్థం వాగనువర్తతే అని 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి అర్థం వాగనువర్తతే, ఋషులకి ఋషీణాం పునరాజ్యానాం అర్థం వాగనువర్తతే. వాళ్ళు అంటే చాలు, వాటిని అనుసరించి జరిగిపోతాయి. సప్తర్షులు దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ అనగానే నారదుల వారు నవ్వారు. ఆయన నవ్వారంటే కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకు నవ్వేవయ్యా అన్నారు ఇక్కడ. 16 ఏళ్ల ఆయువు ఉన్నవాడిని పట్టుకుని పైగా దగ్గరకు వచ్చేస్తుంది, అతన్ని మీరు అలా అనడం ఏమైనా బాగుందా అని. అయితే వెంటనే పిల్లవాడిని వాళ్ళు తీసుకెళ్ళిపెట్టు బ్రహ్మలోకానికి. చూడండి, తీసుకెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర పెట్టి నీ మాట అబద్ధం కాకుండా చూసుకో అన్నారు. అవును, బ్రహ్మదేవుడితో. ఇక ఆయన మీదకి ఎలా వచ్చిందంటే, నువ్వో మాట అన్నావు, ఋషుల వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదని, అందుకే నీ మాట అబద్ధం కాకుండా చూసుకున్నారు ఇక్కడ. నేను ఎప్పుడన్నానంటే వేదంలో ఉంది వాక్యం, ఏం చేస్తాం, వేదం ఆయన ముఖాల నుంచి వచ్చింది. వెంటనే ఓహో దీని వెనక లేదో ఉంటుంది, ఊరికి నేరా దృష్టి నుంచి ఈ వాక్కు. వెంటనే బ్రహ్మదేవుడు ఒళ్ళో పెట్టుకుని శివమంత్రం ఉపదేశించి శివుణ్ణి ఆశ్రయించి మనం చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే సర్వజీవులు కాలాధీనులు, అందులో సందేహం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. సర్వజీవులు కాలాధీనులు, కాలానికి అధీనులు మనందరం కూడా. ఎవరు? బ్రహ్మదేవుడి వరకు, పిపీలకాది బ్రహ్మపర్యంతం కాలానికి అధీనమే. అంటే వచ్చాడు అంటే పోతాడు,